హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. నా ఇష్టతకి పార్ట్ 140. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తను అంత పెద్ద ఇంటికి కోడలిగా, అంత మంచి వ్యక్తికి భార్యగా వెళ్తానని అస్సలు ఊహించుకోలేదు. బట్ అది నిజం అవుతుంటే ఆ సంతోషంతో తను చాలా పొంగిపోతుంది ఈషిక. ఇక ఆ రోజు రాత్రి వాళ్ళకి చాలా స్పెషల్ కానుంది. ఈషిక తలస్నానం చేసి వైట్ కలర్ పట్టు చీర విత్ రెడ్ బార్డర్ది కట్టుకొని తన తడి హెయిర్ ని ఫ్యాన్ గాలికి వదిలేసింది. మిర్రర్ ముందు కూర్చొని చేతులకి గాజులు, చెవులకి జూకాలు ఇలా అలంకరించుకుంటుంది. దాదాపు గెస్టులందరూ వెళ్ళిపోయారు. ఇంకా పార్టీ కంప్లీట్ అవ్వకముందే ఈశాని పైకి పంపించేశారు. బాగా లేట్ అయిందని. తను పైకి వెళ్ళి తన గదిలో చూడగానే పూలతో డెకరేషన్ చేయబడి ఉంది. అలాగే బెడ్ నిండా గులాబీ రేకులు సన్నజాజులతో నింపేశారు. అది చూడగానే ఈషిక సిగ్గుపడతాడు. పక్కనే తెల్లటి ఎర్రంచు పట్టు చీర ఇంకా దానిపైన మ్యాచింగ్ జ్యువెలరీ బాక్సులు కనిపించాయి. అప్పుడే సుజిత ఈషికకి కాల్ చేసి తలారా స్నానం చేసి ఆ బట్టలు కట్టుకోమని చెప్పి కాల్ కట్ చేసింది. అప్పుడే వైట్ కుర్తీలో మెరిసిపోతూ దేవాంశ్ కూడా ఆ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ చేతులకి నెయిల్స్ పాలిష్ పెట్టుకుంటున్న ఈషిక తన ఆలోచనలో మునిగిపోయి అతని రాకని గమనించలేదు. ఏంటి మేడం, నేను హెల్ప్ చేయనా అని అడిగాడు. అంతే, తలెత్తి చూసింది. పూర్తిగా గాలికి వదిలేసిన హెయిర్, నుదుటిన ఎర్రటి బొట్టు, సంపెంగ లాంటి ముక్కు, దానికి సన్నటి గోల్డ్ రింగ్. కొంచెం కిందికి వస్తే ఎరుపు రంగు పెదాలతో చాలా క్యూట్ గా అందంగా కనిపించింది మిర్రర్ లోంచి ఈషిక. ఇంకా తను కట్టిన పట్టు చీరలో, వంటిపైన గోల్డ్ కలర్ జ్యువెలరీలో కొత్త పెళ్లి కూతురులా ఉంది. కాకపోతే తలలో మల్లెపూలే మిస్ అయ్యాయి. అదేం పెద్ద లోటు కాదులే అని దేవాంశ్ మనసులో అనుకుంటూ, ఏంటి అలా చూస్తున్నావు? హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నానా? ఇంకా ముద్దొచ్చుంటానే, కావాలంటే పెట్టుకోవచ్చు, నేనేం అడ్డు చెప్పను, బాగా కోఆపరేట్ చేస్తాను అన్నాడు. ఛీ, నీకు సిగ్గులేదు అంది. నీకుంది కదా అదే ప్రాబ్లం, కానీ ఇవాళ అంతా దోచేస్తానులే అనగానే ఆ మాటకి నవ్వుతూ, నిజం చెప్పనా, ఇవాళ చాలా బాగున్నారు. మార్నింగ్ ఒకలా కనిపించారు, ఇందాక పార్టీలో అయితే అబ్బా మీ పైనుంచి కళ్ళు తిప్పలేకపోయాను అంటే నమ్మండి. ఇక ఇప్పుడు అంటూ సిగ్గుపడుతూ నవ్వింది ఈషిక. అదేంటి అంటూ దగ్గరికి లాక్కొని, మరి నేనెలా వర్ణించాలి మిమ్మల్ని అడిగాడు. మాటలతో చెప్పండి అంటుంది ఉత్సాహంగా ఈషిక. ఇంకా ఎన్ని రోజులు మాటలు చెప్పాలి? ఇష్ట, నాకు ఓపిక అయిపోయింది. నెక్స్ట్ అన్ని చాతలే అనగానే దూరంగా జరగబోయింది. కానీ వదిలితే కదా. ప్లీజ్ అంది ఈషిక. నో ప్లీజ్, ఐ వాంట్ కిస్ అండ్ సంథింగ్ హాట్ అన్నాడు మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. వెంటనే ఆమె పెదాలని అందుకున్నాడు. ఇక ఆమె కూడా అల్లుకుపోయింది. కాసేపు అలాగే ఉండిపోయారు. ఇంకా ఆమె బలవంతంగా విడిపించుకొని దూరంగా వెళ్ళబోతే చెయ్యి పట్టి వెనక నుంచి హక్ చేసుకొని, ఈ రోజు నా నుంచి తప్పించుకోలేరు, కావాలంటే ట్రై చేయండి అన్నాడు చెవి దగ్గర గుసగుసగా. నేను కూడా తప్పించుకోవాలి అనుకోవడం లేదు, నాకు కూడా మీరు కావాలి, మీరు ఎప్పటికీ నా సొంతం అని నాకు కూడా తెలియాలి కదా అంటూ ఈషిక సిగ్గుపడుతూనే అతని వైపు తిరిగి గట్టిగా హక్ చేసుకుంది. నెక్స్ట్ సెకండ్ ఆమెను వీడి తన రెండు చేతుల్లోకి ఈషికాని లిఫ్ట్ చేసి నవ్వుతూ చూశాడు ఆమె ఫేస్ లోకి దేవాంశ్. అతను అలా జరగగానే ఆమె రెండు చేతులని ముఖానికి అడ్డుగా పెట్టేసుకొని సిగ్గుపడింది. తనని ఎంతో ఇష్టపడే ఇష్టసఖి అతన్ని తన వైపు రమ్మంటూ సిగ్గు మొగ్గలతో చెంపులను కెంపులా చేస్తూ చిరునవ్వుతో స్వాగతిస్తే ఆ చెలికాడు మాత్రం ఎలా ఆగుతాడు? వెంటనే ఆమెను మచ్చికతో తన వశం చేసుకుంటూ స్వర్గపు అంచుల ద్వారాల కోసం దారులు వెతకడు. అలాంటి పరిస్థితుల్లోనే దేవాంశ్ కూడా ఉండు. వెంటనే ఆమెను బెడ్ పైకి చేర్చి
పక్కనే చేరి ముందుగా షోల్డర్ పై శారీ పిన్ తీసేసి ఆమె పైన చేరాడు. అప్పటికి బయట జారిపోయి ఆమె ఎత్తైన ఎద అందాలు లోనెక్ బ్లౌజ్ లోంచి తొంగి చూస్తున్నాయి. వాటి నుంచి కష్టంగా కళ్ళు తిప్పి ఈషిక వైపు చూస్తే ఆమె అతని వైపు చూస్తూ వేగంగా శ్వాస తీసుకుంది. నవ్వుతూ అతని 2 చేతుల్లోకి ఆమె ఫేస్ ని తీసుకొని, బంగారం, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ అందమంతా ఇవాళ నా సొంతం కాబోతుంది. చెప్పు, ఇదంతా నాది కదా అడిగాడు. "ఉమ్" అంది. ఇక వెంటనే ఆమె ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు. చెంప నుంచి మెడ వరకు పెదాలతో రాస్తూ ఆ తర్వాత ఎదభాగం చేరాడు. పరవశించిపోతుంది ఈషిక. అతని మెడ, అతని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ, ఇంకా వీపుపై చేతులతో రాస్తూ, ఇంకా అతన్ని తనకై అదుముకుంటుంది. అంతలోనే నడుమ దగ్గర కుర్చీలను లాగి చీరను దూరం చేసేశాడు. సిగ్గుతో ముడుచుకుపోయింది ఈషిక. మళ్ళీ ఆమె పైన చేరి వాళ్ళంతా ముద్దులు ముచ్చట్లతో పెదాలతో తడుముతూ బ్లౌజ్ హుక్స్ నోటితో లాగేసి అది కూడా దూరం చేయడంతో ఇప్పుడు వంటిపైన పెట్టికోట్ అండ్ బ్రా మాత్రమే మిగిలాయి. మెడ నుంచి ఎద వరకు, ఎద నుంచి నడుము వరకు దాదాపు ఆమె అర్ధనగ్నంగా ఉన్న ఆమె శరీరాన్ని కాసేపు చేతులతో కళ్ళతో తడిమి ఆమె పెదాలను మధ్య మధ్య తడుముతూ ఆమె వద్దనడం, అతని అల్లరి పనులు ఇలా చాలాసేపు ఆడుకున్నాడు. ఇక ఆ తర్వాత మెల్లిగా అన్నీ దూరం చేసి దగ్గరైపోయాడు దేవాంశ్. ఎద సంపదతో ఆడుకున్నాడు. చేతులకి నాలుకకి పని చెప్పాడు. తడి తడి చేసేస్తున్నాడు. ఆమె ఆ అమ్ ఆహా అంటూ ఈషిక తన స్పందనని తెలుపుతూ ఉంటే ఇంకాసేపు అతనిలో వేడి పెరుగుతూనే ఉంది. బొడ్డుపైన ముద్దులు కురిపిస్తున్నాడు, కొరుకుతున్నాడు. వెంటనే మందు రాస్తున్నాడు. దాని లోతుల్ని నాలుకతో కొలుస్తున్నాడు. ఇంకా తట్టుకోలేకపోతుంది ఈషిక. దేవా దేవా అంటూ కలవరిస్తుంది. ఒక్క క్షణం వద్దు అంటూనే మరో క్షణం ఇంకా ఇంకా కావాలి అనేలాంటి అయోమయ పరిస్థితుల్లో ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఉంది ఆమె పరిస్థితి. ఇక పూర్తిగా తన వస్త్రాలని దేవాంశ్ తీసేయడంతో పసుపు రంగులో ఉన్న ఆమె దేహానికి ఎరుపు తెలుపు రంగుల్లో ఉన్న పూరెమ్మలన్నీ చెమటకి అతుక్కుపోయి పూనవలంలో పూబాలలాగా కనిపిస్తుంది ఈషిక. ఇక దేవాంశ్ ఆమెని తనలో కలిపేసుకోవాలని తహతహలాడాడు. దానికి అనుగుణంగా ఆమె కూడా సహకరించింది. ఇక ఒకరిపైన ఒకరి ప్రేమను పంచుకుంటూ కొత్త కొత్త అనుభూతులు పొందుతూ కొత్త జీవితానికి నాంది పలుకుతూ ఇక తమ జీవితంలో మర్చిపోలేని ఒక అందమైన రేయిని వాళ్ళ సొంతం చేసుకున్నారు. ఇక ఎప్పుడో తెల్లవారి గట్ల బాగా అలసిపోవడంతో వాళ్లకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. నీ పేరేంటి అడిగింది షర్మిల డైనింగ్ టేబుల్ దగ్గర నించొని ఫ్రూట్స్ కట్ చేస్తున్న అతన్ని చూస్తూ. రసగుల్లా మేడం అన్నాడు అతను. ఏంటి, అలాంటి పేరు కూడా ఉంటుందా? చిరాకుగా అడిగింది ఆమె. ఉంటుంది మేడం, మా డాడీకి రసగుల్లా అంటే చాలా ఇష్టం, అందుకే నాకు ఆ పేరు పెట్టుకున్నాడు అన్నాడు. మరి నీతో వచ్చిన అమ్మాయి పేరు అని అడగగానే తమన్నా అగ్రవాల్ అన్నాడు. అదేంటి, కాజల్ అగ్రవాల్, తమన్నా భాటియా వేరు వేరు కదా అంటుంది షర్మిల. శిల్పా శెట్టి, సునీల్ శెట్టి అన్నా చెల్లెల్లా, వాళ్ళు కూడా వేరే కదా మేడం అన్నాడు రసగుల్లా. ఏంటో, నీ మాటలే కాదు, నువ్వు కూడా విచిత్రంగానే ఉన్నావు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడిగింది షర్మిల. మా ఇంటి నుంచి మేడం అన్నాడు రసగుల్లా. ఇలాంటి తిక్క మాటలు మాట్లాడితే నాకు తిక్క రేగుతుంది. మీ ఊరెక్కడా అని అడుగుతున్నాను అని ఆమె అనగానే, మా ఊరా మేడం, మా ఊరు దగ్గరే మేడం అన్నాడు. అతనితో ఇంకా వాదించడం ఇష్టం లేక పిచ్చోడిలాగా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ కట్ చేసిన ఫ్రూట్స్ బౌల్ పట్టుకొని రూమ్ లోకి వెళ్ళిపోయింది షర్మిల. కట్ చేసినవన్నీ తీసుకుపోయింది మహాతల్లి, మళ్ళీ కట్ చేయాలా ఏంటి? పిచ్చోళ్ళందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. హట్, చేయడం నా వల్ల కాదు అని నైఫ్ తీసి పక్కన పెట్టి కూర్చున్నాడు చైర్లో రసగుల్లా. అప్పుడే లోపలికి వచ్చిన తమన్నా అగ్రవాల్. ఏంటి కూర్చున్నావు, త్వరగా పని కాని, ఈషికా మేడం టిఫిన్ కి వచ్చే టైం అయింది అనగానే, నేనెందుకు చెయ్యాలి ఈ పని చెప్పు, నేనెందుకు చెయ్యాలి అని అడిగాడు. ఎందుకు చెయ్యాలో తెలియదా?
పని నుంచి తీసేస్తారు మళ్ళీ అనగానే ఏదో గుర్తొచ్చినట్లు ఎక్స్ప్రెషన్స్ పెట్టి వదిలే కట్ చేస్తాను అని మళ్ళీ ఫ్రూట్స్ కట్ చేయడానికి చేతిలోకి నైఫ్ తీసుకున్నాడు. ఇదేనా అరగంట నుంచి నువ్వు కట్ చేసింది అంది అతని ముందు తొక్కల్ని చూపిస్తూ ఆమె. నేను కట్ చేసినవన్నీ ఆ అమ్మోరు తల్లి తీసుకెళ్ళింది. దాని తాలూకా తొక్కలు ఇవి. అయినా నేను మళ్ళీ ఫ్రెష్గా కట్ చేస్తాను అన్నాడు చికాకుగా. ఏ పని చేసినా సిన్సియర్గా చెయ్యి, చికాకుగా కాదు, అర్థమైందా అంటూ ఆమె చైర్లో కూర్చుంది. నువ్వు ఇక్కడ మేడంకి సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చావా, లేక నేను పని చేస్తున్నానో లేదో అది వాచ్ చేయడానికి వచ్చావా అడిగాడు. ఇక్కడ వర్క్ చేస్తూ నిన్ను వాచ్ చేయడానికి వచ్చాను, అర్థమైందా? ఎక్స్ట్రాల్ చేశావనుకో ఉన్న ఉద్యోగం ఊడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా అని వార్నింగ్ ఇచ్చింది ఆమె. థూ నీ అమ్మ, నా బతుకు ఇట్లయితుంది అనుకోలే. ఏడ పుట్టినా, ఎట్లా పెరిగినా, ఎక్కడికి వచ్చినా, ఏం చేస్తున్నా అనుకుంటూ తన పని తను చేసుకుంటున్నాడు రసగుల్లా. ఈషికా సెక్యూరిటీ కోసం లాయర్ అనురాధ వాళ్ళిద్దరిని ఇక్కడ నియమించి వెళ్ళింది. ఇంతకీ ఈ రసగుల్లా తమన్నా అగ్రవాల్ ఎవరో మీరు గుర్తుపట్టారా? ఒకవేళ గుర్తుపడితే నాకు కామెంట్లో చెప్పండి. ఇక లేచి కూర్చొని బెడ్షీట్ నిండుగా కప్పుకుంటూ పక్కన చూస్తే నైట్ సూట్ రెడీగా ఉంది. త్వరగా దాన్ని వేసుకుని ఇక వాష్రూమ్లోకి పరిగెత్తింది స్నానం కోసం. ఇక స్నానం అయిపోగానే స్కై బ్లూ కలర్ సాటిన్ ప్రింట్ శారీ కట్టుకొని మిర్రర్ ముందు కూర్చుంది. రెడీ అవుతూ, బంగారం ప్లీజ్, ఒక్కటి ప్లీజ్ రా, ఇటువైపు తిరుగు, ఇంకొకసారి ప్లీజ్, ఇలా రకరకాలుగా దేవాంశ్ తనని నైట్ బతిమాలడం గుర్తొచ్చి చెంపలు కెంపులుగా మారాయి. నుదుటిన బొట్టు, కళ్ళకి కాటుక, చెంపలకి పౌడర్, పెదాలకి లిప్స్టిక్, ఇలా ఏది సింగారించుకున్నా నైట్ దేవాంశ్ చేసిన అల్లరి పనులే గుర్తుకొస్తున్నాయి ఈషికాకి. ఇన్ని రోజులు ఈ దాంపత్యపు ఆనందంపై భర్త ఆదరణ రెండు తెలియలేదు. నా జీవితంలో పొందలేని ప్రేమని ఆయన రూపంలో నాకు దేవుడు తిరిగిచ్చాడేమో అని సంతోషపడుతుంది ఈషిక. ఎదురుగా ఉన్న ఫోటో ఫ్రేమ్లో దేవాంశ్ నవ్వుతూ కనిపిస్తాడు. ఎలా నవ్వుతున్నాడో చూడు, నా చంద్రుడు, ఈ వెన్నెల నీకే సొంతం అని మనసులో అనుకుంటూ ఉండగా ఫోన్ మోగుతుంది. చూస్తే డిస్ప్లేలో మిస్టర్ మిత్తల్. ఎప్పుడో ఈ ఇంటికి వచ్చిన కొత్తలో అతని ప్రవర్తన నచ్చక అతని పేరు నా ఫోన్లో ఎందుకు అని మిస్టర్ మిత్తల్ అని సేవ్ చేసుకుంది. ఇవాళ అతనే నా జీవితం అయిపోయాడు. తన జీవితానికి అర్థం కూడా అతనే అయ్యాడు అని మనసులో అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అంటుంది నవ్వుతూ ఈషిక. ఇక్కడ జ్యూస్ తీసుకుంటుంటే పొర మారింది. అక్కడ ఎవరైనా తలుచుకున్నారా అని అడిగాడు దేవాంశ్. అబ్బో, అయ్యవారికి రొమాన్స్ ఎక్కువైందన్నమాట. మాటలు కూడా చాలా తమాషాగా వస్తున్నాయి అని మనసులో అనుకుంటూ షీల తలుచుకుందేమో అంటుంది ఈషిక కావాలని. తను నన్ను కాదు, ఈ మధ్య రాత్రి పగలు అనే తేడా లేకుండా కేవలం ఒక డెడ్ బాడీని తలుచుకుంటుంది అని దేవాంశ్ సీరియస్ గా అనేసరికి గట్టిగా నవ్వేసింది ఈషిక. తన నవ్వు విని అటువైపు హ్యాపీగా ఇష్టా, టిఫిన్ చేశావా అని అడిగాడు. లేదు, ఇప్పుడే లేచాను అంటుంది. అవునా అనగానే జస్ట్ ఫ్రెష్ అప్ అయి రెడీ అవుతున్నా మీ కాల్ వచ్చింది. ఇంతకి మీరు చేశారా టిఫిన్ అని అడిగింది. లేదురా, చెయ్యాలి. హోటల్లో మీటింగ్ ఉంది, అక్కడే నా టిఫిన్. ఇక మీరు వెళ్ళి టిఫిన్ చేయండి. వద్దులే, మీ రూమ్కి పంపించమని చెప్తాను అంబిక గారికి అని దేవాంశ్ అనగానే వద్దు, అమ్మమ్మ గారిని కలవాలి. మాట్లాడినట్టే లేదు నైట్. రాకీ స్కూల్కి వెళ్ళాడో లేదో చూడాలి. నేను కిందికి వెళ్తాను అని ఈషిక అనగానే ఓకే, మీటింగ్ కంప్లీట్ అయ్యాక కాల్ చేస్తాను. ఐ లవ్ యూ రా ఇష్ట అన్నాడు దేవాంశ్. ఐ లవ్ యూ టూ అంటుంది ఈషిక. చివరిగా ఒక మాట సీరియస్గా అన్నాడు దేవాంశ్. ఏంటి అంతే సీరియస్గా అడిగింది ఈషిక. మీరు తిన్నాక రెస్ట్ తీసుకోండి. వీలైతే బాగా నిద్రపోండి. ఎందుకంటే ఈ రోజు తర్వాత డైలీ నైట్ మీకు నిద్ర ఉండదు అన్నాడు దేవాంశ్. అతని మాటకి చీ పొండి అంటూ సిగ్గుపడిపోయింది ఈషిక. ఇక నవ్వుతూ బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు దేవాంశ్. సో మీ ఇద్దరి రిపోర్ట్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయి. ఎవరిలో ఎలాంటి ప్రాబ్లం లేదు అంటుంది.
చాలాసేపు ఇద్దరి రిపోర్ట్స్ చెక్ చేసిన ఆ లేడీ డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు వైభవ్ హ్యాపీగా. అంజలి వైపు చూశాడు. అమ్మయ్య అనుకుంది అంజలి కూడా. సో మీకు ట్రీట్మెంట్ గురించి అన్నీ తెలిసే ఉంటుంది. అయినా కూడా ఒకసారి మీకు చెప్పడం నా బాధ్యత అంటుంది. ఆమె చేతిలోని కొన్ని పేపర్స్ వాళ్ళిద్దరి ముందు పెట్టి, నేను చెప్పడం పూర్తయిన తర్వాత మీరు వీటిపైన సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది అనగానే వైభవ్కి ఏదో తేడా కొట్టేసింది. అసలు దేని గురించి మాట్లాడుతుంది అనుకుంటూ, చెప్పండి డాక్టర్ దేని గురించి అడిగాడు. మీ వైపు నుంచి అవసరమైన మెడికల్ టెస్టులు పూర్తయ్యాయి. ఇక నెక్స్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. అది కూడా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ చట్టపరమైన ప్రక్రియ పూర్తయిపోతుంది. అలాగే ఆమె వైపు నుంచి కూడా బిడ్డను సరోగేట్ తల్లి గర్భంలో మోస్తుంది కాబట్టి ఆమెకు డాక్టర్ చెప్పే అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మీరు కూడా గర్భధారణ సమయంలో సరోగేట్ మదర్‌కి ఆరోగ్యం విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మెడికల్ టీమ్ సూచన ప్రకారమే ఉండాలి. స్వయంగా మీరు ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. గర్భధారణ విజయవంతంగా పూర్తయ్యే వరకు రెగ్యులర్ స్కానింగ్‌లు, చెకప్‌లు జరుగుతాయి. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ సంరక్షణ, తల్లిదండ్రుల హక్కు వంటి విషయాలు చట్ట ప్రకారం నిర్వహించబడతాయి. ముఖ్యంగా సరోగేట్ తల్లిని ఒత్తిడి చేయకూడదు. ఆమె ఆరోగ్యం మరియు స్వచ్ఛంద సమ్మతి చాలా ముఖ్యమైనది. పుట్టిన బిడ్డకి ఆమెకి ఎలాంటి సంబంధం ఉండదు. అలా అని ఆమె నుంచి మరొకసారి పేపర్ ఫార్మాలిటీ కంప్లీట్ చేసి అప్పుడే బిడ్డని తీసుకొని ఆమెకు కంప్లీట్‌గా అమౌంట్ ఇచ్చి ఇక్కడి నుంచి పంపించేస్తాం. ఇది ప్రొసీజర్ అని డాక్టర్ కంప్లీట్ చెయ్యగానే స్టాప్, స్టాప్, స్టాప్. డాక్టర్ మీరసలు ఏం మాట్లాడుతున్నారు? సరోగేట్ ఏంటి? అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నా బేబీ పుట్టేది సరోగసీ ద్వారానా? అని ఆమెను అడుగుతూ వెంటనే అంజలి వైపు చూశాడు వైభవ్. అప్పటికే అతని రియాక్షన్‌కి బిక్క చచ్చిపోయింది అంజలి. మై గాడ్! వైభవ్ ఒక్కసారిగా ఇంత సీరియస్‌గా అయిపోయాడు ఏంటి? నెక్స్ట్ అరుస్తాడా? లేక నన్ను కొడతాడా? అన్నట్లుగా భయంగా అతని వైపు చూసింది. వాట్ మిస్టర్ వైభవ్ మిత్తల్, మీకు ఇంకేమీ తెలీదా? మీరు మీ మిసెస్ ఇంకేమీ మాట్లాడుకోలేదా దీని గురించి? ఏమీ తెలియనట్లు నన్నడుగుతున్నారు? ఏంటి మిసెస్ వైభవ్ ఏం జరుగుతుంది ఇక్కడ? మీరిద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చి డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి కదా! అలాంటిది మీరు పర్సనల్‌గా ఎలాంటి డిసిషన్ తీసుకోకుండా నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అని అంజలి కేసి అడిగింది డాక్టర్. ఆ మాటకి చాలా షైగా ఫీల్ అయ్యింది అంజలి. వెంటనే అంజలి చెయ్యి పట్టుకొని, నో డాక్టర్ నాకు ఈ విషయాలేవీ తెలీదు. నా మిసెస్ నాకు ఏమీ చెప్పలేదు. అందుకే ఈ కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. బట్ ఐయామ్ వెరీ వెరీ సారీ. సారీ ఫర్ ద ట్రబుల్. మీ టైంని వేస్ట్ చేసినందుకు మీకు డబుల్ అమౌంట్ పే చేస్తాడు నా మేనేజర్ అంటూ అంజలి చెయ్యి పట్టుకొని బయటికి లాక్కుంటూ వెళ్ళిపోయాడు వైభవ్. రాకీ ఏం చేస్తున్నావు? స్కూల్‌కి ఎందుకు వెళ్ళలేదు? అంటూ పైనుంచి వచ్చిన ఇషిక అక్కడే వసుంధరాదేవి కనిపించడంతో గుడ్ మార్నింగ్ అమ్మమ్మ గారు. మీరు టిఫిన్ చేశారా? అడిగింది ఇషిక. హా! ఎప్పుడో అంటూ సీరియస్‌గా జవాబు ఇచ్చింది వసుంధరాదేవి. హాయ్ అక్కా అంది కరిష్మా. హాయ్, గుడ్ మార్నింగ్ అని ఆమెను కూడా విష్ చేసిన ఇషిక, రాకీ నేనేమడిగాను? స్కూల్‌కెందుకు వెళ్ళలేదు? అనగానే వెళ్ళలేదక్కా సారీ నైట్ లేట్ అయింది కదా అందుకే అన్నాడు. హాల్‌లో కింద కూర్చొని హార్స్‌తో ఆడుకుంటున్నాడు. అతని పక్కనే కాజు కూడా ఉంది. కరిష్మా వసుంధరాదేవి పక్కనే కూర్చుంది. కొంచెం దూరంలో షర్మిల, పద్మజ ఇద్దరు ఇషికనే చూస్తున్నారు కసిగా. ఇక చూడడం తప్ప ఇంకేమీ చెయ్యలేరు కదా మరి. నీకు అల్లరి ఎక్కువైపోయింది కదా! అందుకే నైట్ లేట్ అయింది అంటున్నావు. అసలు భయం లేదు. నైట్ త్వరగా నిద్రపోవాలని తెలీదా? డైలీ చెప్పాలా నీకు? సీరియస్‌గా ఇషిక అనగానే, అదేంటి నిన్ననే వచ్చారు మీరు. నైట్ ఎలాగో పార్టీ లేట్‌గా సాగింది. ఆ హడావిడిలో వాడు ఎప్పుడు నిద్రపోతాడు? మార్నింగ్ త్వరగా ఎలా లేస్తాడు? అయినా వాడికి బుద్ధి చెప్తున్నావు. నిన్న నైట్ త్వరగానే పైకి వెళ్ళావు కదా! మరి నువ్వెందుకు ఇంత లేటుగా లేచావు? అడిగింది వసుంధరాదేవి. దాంతో ఈషికకు ఏం చెప్పాలో తెలియక తల దించుకుంది.
చిన్నగా నవ్వుకుంటూ. మరింకే, నీ దగ్గర సమాధానం లేదు, వెళ్ళి టిఫిన్ చెయ్యి అంటుంది సంతోషంగా ఈషికాని చూస్తూ వసుంధరాదేవి. దూరంగా ఉన్న షర్మిల, పద్మజలు ఆ మాటలకు ఈషికాని చూసి కుళ్ళుకుంటారు. అప్పుడే, మేడం మీకు టిఫిన్ రెడీగా ఉంది రండి అని పిలుస్తుంది తమన్నా అగ్రవాల్. ఆమెను అక్కడ చూసిన ఈషిక షాక్ లో ఉండగా, ఇంకా ఆమె వెనకాల ఫ్రూట్స్ బౌల్ పట్టుకొని ఉన్న రసగుల్లా కనిపించగానే మరొక షాక్ తగిలింది ఈషికాకి. ఇంతకీ వీళ్ళు ఎవరు గెస్ చేశారా? అయితే నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.